ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాం. నిశ్చయముగా ప్రభు మళ్ళీ దినమున ఆశీర్వదించబోతున్నాడు. మీ జీవితంలో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా? నేను చాలా స్వల్పమైన దానిని, ఎన్నిక లేని దానిని, బలహీనమైన దాన్ని, నాకు జ్ఞానం లేదు, అందరిలాంటి తలాంతులు నాకు లేవు, అందరికున్న జ్ఞానము, అందరికున్నటువంటి ఆస్తి కానీ మంచి మంచి స్నేహితులు కానీ నాకు లేరు అని నిన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నావా? అయితే దేవుడు స్వల్పమైన దానిని, చిన్ని దానిని, ఎన్నిక లేని దాన్ని ప్రభు ఏర్పాటు చేసుకునేవాడై ఉన్నాడు. ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా! ఆ యొక్క యూదావారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలలో కల్లా స్వల్పమైన గ్రామం, చిన్న గ్రామం బెత్లెహేము. అయితే రక్షకుడు ఎక్కడి నుంచి పుట్టబోతున్నాడు, ఎక్కడి నుంచి రాబోతున్నాడు అంటే రాజు బెత్లెహేములోంచి రాబోతున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక కదా! దేవుడు ఉన్నతమైన దాన్ని ఎన్నుకోలేదు, పెద్ద పెద్ద ప్రాంతాలు ఎన్నుకోలేదు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు పుట్టలేదు, యెరికోలో పుట్టలేదు, ఎక్కడెక్కడో పుట్టలేదు. కానీ ఆయన జన్మించింది స్వల్ప గ్రామం, అన్నింటికంటే చాలా స్వల్ప గ్రామమైన బెత్లెహేములో ఆయన పుట్టాడు. సో నీ జీవితంలో నుంచి గొప్ప వెలుగు రాబోతున్నది. చిన్న కుమార్తెవు, చిన్న దానవు, చిన్న జ్ఞానం, నువ్వు ఒక బలహీనమైన ఘటమై ఉండొచ్చు. అయితే నీలో నుంచి గొప్ప కార్యాలను, గొప్ప మహిమ, గొప్ప వెలుగును ప్రభు బయటకు తీసుకురాబోతున్నాడు. ఎన్నిక లేని నిన్నే ప్రభు ఏర్పాటు చేసుకొని పోతున్నాడు. బెత్లెహేము వలె నీకు కూడా గొప్ప విలువ రాబోతున్నది. అప్పటి వరకు బెత్లెహేముకి ఏ విలువ లేదు, ఏ ప్రాధాన్యత కూడా లేదు. అయితే సడన్గా బెత్లెహేము యొక్క విలువ, ప్రాధాన్యత మారిపోయింది. బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేసుకుని కోరుకున్నాడు. నీ విలువ, నీ ప్రాధాన్యత, నీ గుర్తింపు కూడా అకస్మాత్తుగా మారిపోబోతున్నది. కారణం, నీలోనికి రక్షకుడు వస్తున్నాడు, నీలో నుండి మహిమ రాబోతున్నది. నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. బెత్లెహేము వలె మీరు కూడా ఆశీర్వదింపబడబోతున్నారు. కళ్ళు మూసుకుందామా. లార్డ్ జీసస్, స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేము నువ్వు నీ కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రభు, నీకు స్తోత్రం. మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నందుకు వందనములు. మాలో నుండి మీరు బయలుపరచబడండి, మాలో నుండి మీరు ప్రత్యక్షపరచబడండి. మేము కూడా బెత్లెహేము వలె మార్చబడాలి ప్రభా. అయ్యా, సర్వలోకానికి నువ్వు అందించి ఉన్నది, సర్వలోకానికి నువ్వు బెత్లెహేములోండి ప్రత్యక్షమయ్యావు. మాలో నుండి మీరు రండి అయ్యా, మా ద్వారా అనేకులు నిన్ను చూచినట్లుగా మాలో మీరు జన్మించండి ప్రభా. ఎంతమంది తమను తాము స్వల్పమైనటువంటి వారిగా, తక్కువ అంచనా వేసుకుంటున్నారో, బలహీనమైన వారిగా ఆలోచిస్తున్నారు ప్రభా. అవును, ఆ ప్రతి తలంపులు తొలగిపోవాలి అయ్యా. వారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు. మహిమ తలంపులతో నింపుమని ప్రార్థిస్తున్నాను. వారిని ఉన్నతముగా హెచ్చించండి. వారిలో నుంచి ప్రత్యేకమైనది, గొప్పది, శ్రేష్టమైనది, అందరూ ఆశ్చర్యపడేది వారిలో నుంచి బయటికి వచ్చునుగాక. నీ ఆశీర్వాదం ఈ కుటుంబంలో అయ్యా, ఈ మాటలు విని ప్రతి కుటుంబంలో మీరు దయచేసి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Thank you. Praise the Lord.